వెంట వచ్చిన సొత్తు. ఒక ఊళ్ళో ఒక పిసినారి ముసలది ఉండేది. దాని పిసనగొట్టితనం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. పైకి చూస్తే దానికి గల ఆస్తి ఒక చిల్లులు పడ్డ చిన్న పాక, దాని ముందు ఒక పక్క బాదం చెట్టు, మరో పక్క కరివేపాకు చెట్టును. ఊళ్ళో దాన్ని చూసి అసహ్యపడని వారు లేరు. ఎవరు దాని జోలికి పోయేవాళ్ళు కారు. అది ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరన్నా కరివేపాకు కావాలని వస్తే ముసలది గుప్పుడు బియ్యం తీసుకొని 2 రెమ్మలిచ్చేది. ఊళ్ళో పిల్లలు బాదం పళ్ళు కోసం వస్తే కానీ తీసుకొని ఒక పండు ఇచ్చేది. దాని గుడిసె లోపల వంట కుండలు, ఒక కుళ్ళు కొంపు కొట్టే దిండు, అంతకన్నా కుళ్ళు గొంగలి ఉండేవి. ఆ ఊళ్ళోనే రంగడు అనే పని పాట లేని కుర్రవాడు ఒకడు ఉండేవాడు. ముసలిదాన్ని ఆశ్రయిస్తే అది ఎంతో కాలం బతకదు కదా, దాని ఆస్తి అంతా తనకే వస్తుందని వాడు ఆశపడ్డాడు. రంగడు ఒకనాటి మధ్యాహ్నం వేళ ముసలిదాని పాక దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ముసలిది బాదం చెట్టు కింద గొంగలు పరుచుకొని తల కింద కుళ్ళు దిండు పెట్టుకొని పడుకొని చెట్టు మీదకి ఉడతలు రాకుండా కాపలా కాస్తున్నది. వాడు వస్తూనే, అవ్వా, నీ చెట్టు బాదం పళ్ళు ఎలా ఉంటాయి అని ముసలదాన్ని అడిగాడు. ముసలది రంగన్ని ఎగాదిగా చూసి, ఎవరు తిని చూశారు, కావలిస్తే కానీ ఇచ్చి పండుకొని తిని చూడు అన్నది. ఈ మాటలకు రంగడు నవ్వుకొని, అవ్వా, నువ్వు ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటున్నావు, సాయంగా ఉంటాను, నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అని అడిగాడు. ఎందుకు, తిండి దండగ అన్నది ముసలది. దండగ లేదు అవ్వా, 2 రోజులు ఉంచుకొని చూడు, దండగని తోస్తే పని మానిపించే, నీ కరివేపాకు బాదం పళ్ళు 4 వీధులు తిరిగి అమ్ముకు వస్తా, 4 డబ్బులు ఎక్కువ వస్తాయి, నీ పనులన్నిటిలోనూ ఆసరాగా ఉంటా అన్నాడు రంగడు. ముసలది కాస్త ఆలోచించి, సరే, బాదం పళ్ళును ఉడతలు కొట్టకుండా చూస్తూ ఉండు, నాకు తృప్తి కలిగితే నిన్ను పనిలో ఉంచుకుంటా అని దిండు గొంగలే తీసుకొని గుడిసెలోకి వెళ్ళిపోయింది. రంగడికి ముసలది తిండి పెడుతున్నందుకు వాడి చేత గొడ్డు చాకరీ చేయించింది. అమ్మకానికి కరివేపాకు రెమ్మలు కూడా లెక్క పెట్టి ఇచ్చేది. ఒక్క కానీ తొక్కు వచ్చినా ఊరుకునేది కాదు. వాడు బాదం పళ్ళు తినాలన్నా కానీ ఇచ్చి కొనుక్కోవలసిందే. రంగడు ఇవన్నీ భరించి ముసలదాని చావు కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతకాలం గడిచాక ముసలదాని శక్తి పూర్తిగా ఉడిగిపోయింది. అది తనకు రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించింది. తన పాక ఊరికే పోవడం దేనికని తనకు తెలిసిన చెట్టు దగ్గర ఆ పాక తాకట్టు పెట్టి ఆమె డబ్బు తెచ్చుకున్నది. ముసలది ఇంటికి వెళ్ళిపోయిన కాసేపటికి రంగడు కరివేపాకు అమ్ముతూ శెట్టిగారింటి పక్కగా వచ్చాడు. శెట్టివాణ్ణి చూసి, ముసలిముండ పాక తాకట్టు పెట్టి 200 తీసుకున్నది, అందులో నీ వాటా ఎంతరా అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు. ముసలది ఇల్లు కూడా సొమ్ము చేసుకుందన్నమాట, ఆయన ఆ డబ్బు ఎక్కడికి పోతుందిలే అని మనసులో అనుకుంటూ రంగడు వెళ్ళిపోయాడు. రాత్రిపూట ముసలది పాకలో పడుకుంటుంది. రంగడు బాదం చెట్టు కింద పడుకుంటాడు. ఒక రాత్రివేళ పాకలో అలికిడి విని రంగడు తలుపు కంతలో నుంచి లోపలికి చూశాడు. లోపల ముసలది చెట్టు దగ్గర తెచ్చిన రూపాయలు దీపం ముందు లెక్క పెట్టుకుంటుంది. నువ్వు చావగానే అదంతా నాకు దక్కేదేనే ముసలిదానా అనుకొని రంగడు తిరిగి వెళ్ళి బాదం చెట్టు కింద పడుకున్నాడు. ఇలా దాచిన డబ్బు ముసలదాని దగ్గర ఇంకా చాలా ఉన్నదని వాడి నమ్మకం. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ముసలది లేవలేదు. దానికేదో జబ్బు చేసింది. గొంగలు పరుచుకొని పడుకొని ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడుతున్నది. తనకు చావు దగ్గర పడుతుందని గ్రహించి ఆమె రంగడతో, నాయనా, నాకు చావు ముందుకొస్తున్నది, పద పోయి వల్లకాట్లో కూర్చుందాం, ఇక్కడే చచ్చానంటే మోసేవాళ్ళు చాలా డబ్బు అడుగుతారు అంటూ లేచి కూర్చున్నది. రంగడు చిరాకుపడి, వల్లకాటికి పోయినంత మాత్రాన ఖర్చు తప్పుతుందా, కట్టెలు కొట్టడానికి మనుషులు కావాలి కదా అన్నాడు. కాల్చడం దేనికిరా, డబ్బు దండగా, పూజ చేస్తే పోలా, గొయ్యి తవ్వడానికి కూడా బోలెడు డబ్బు అడుగుతారు, ఆ గొయ్యి నువ్వే తవ్వు, నేను చెట్టు కింద పడుకుంటా, నా ప్రాణం గుటుక్కు మనగానే నన్ను గోతులో పూడ్చిపెట్టు అన్నది ముసలది. ముసలది ఆదా చేసిందంతా తనకే లాభం అనుకున్నాడు రంగడు. రంగడి సహాయంతో ముసలది గొంగలి దిండు తీసుకొని బయలుదేరింది. రంగడు గుణపం తీసుకున్నాడు. ఇద్దరూ శ్మశానానికి చేరారు. ముసలది ఒక చెట్టు కింద దిండు మీద తల పెట్టుకొని గొంగలు కప్పుకున్నది. రంగడు గుంట తవ్వడం ఆరంభించాడు. మధ్యలో ముసలది, గొయ్యి తవ్వడం అయ్యిందా నాయనా అని అడిగింది. అవగానే నీకు చెబుతాలే, అవ్వా, నువ్వు పడుకో అన్నాడు రంగడు.
రంగడు గొయ్యి తవ్వడం పూర్తి చేసేసరికి ఆఖరి జాము అయ్యింది. అవ్వా, గొయ్యి తయారయ్యింది చూడు అన్నాడు రంగడు. ముసలది పలకలేదు. దాని ప్రాణం పోయి చాలాసేపు అయ్యింది. పీడ విరగడయ్యింది. పాకలో డబ్బంతా నాదే అని సంతోషించి రంగడు ముసలదాని కుళ్ళు దిండు, కుళ్ళు గొంగలి చేత్తో తాకటానికి అసహ్యం వేసి వాటిని కర్రతో గోతిలోకి తోసి తర్వాత ముసలదాన్ని గోతిలో పడుకోబెట్టి మన్ను కప్పి గబగబా పాకకు తిరిగి వచ్చాడు. వాడు లాంతర వెలిగించి పాకంతా వెతికాడు. నేలంతా తవ్వాడు. ఎక్కడా చిల్లిగవ్వలేదు. పాక మీద తాటాకులు పీకి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ముసలది పాక తాకట్టు పెట్టిన రాత్రే ఆ డబ్బు కాజేసినా బాగుండేది. ఆ డబ్బు కూడా మాయమైంది. తాను ఏ జన్మలోనూ ముసలదానికి రుణపడి ఉండి దానికి చాకరీ చేశాడు. తనకింకేమీ దక్కలేదు. ముసలది తన డబ్బంతా ఆ కుళ్ళు దిండిలో పెట్టుకొని తన వెంట తీసుకుపోయిందన్న సంగతి రంగడికి తట్టలేదు. తెల్లవారు వస్తున్నది. పాకంతా ధ్వంసం చేసినందుకు తనకు శిక్ష పడుతుందని తెలిసి రంగడు చీకటితోనే ఆ ఊరు విడిచి పారిపోయాడు. ఆస్తి కోసం ఒక గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు. అతడు కొంచెం ఆస్తిపరుడే. అతనికి 3 కొడుకులు. 3 తండ్రికి వ్యవసాయంలో సహాయపడేవారు. కొడుకులు యుక్త వయసుకు రాగానే శివయ్య వారికి వివాహం చేసి వ్యవసాయ భారమంతా వారికి అప్పగించాడు. కోడళ్ళ కాపురానికి రాగానే శివయ్య జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన ఉదయం లేవగానే ఒక కోడలు ముఖం కడుక్కోవడానికి నీళ్లు తెచ్చిచ్చేది. శివయ్య ముఖం కడుక్కోవడం పూర్తి చేసేసరికల్లా ఇంకొక కోడలు పలహారం తెచ్చి ఇచ్చేది. పలహారం పూర్తి అయ్యేసరికి 3వ కోడలు వీధి అరుగు మీద పురాణ గ్రంథములు పెట్టేది. ఈ విధంగా కోడళ్ళు శివయ్యకు ఏ లోటు లేకుండా చూస్తున్నారు. కొడుకులు వ్యవసాయం చేసి రాబడి అంతా తెచ్చి శివయ్య చేతిలో పోస్తున్నారు. తన వంటి సుఖజీవితం ప్రపంచంలో మరొకడికి ఉండదని శివయ్య అనుకునేవాడు. వీధి అరుగు మీద కూర్చొని పురాణం చదువుకునేటప్పుడు ఎరిగిన వారు ఎవరైనా అటుగా వెళితే వారిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని తనకు కాలం ఎంత సుఖంగా వెళ్ళిపోతున్నదో చెప్పుకునేవాడు. ఇలాగే ఒకనాడు శివయ్య తన మిత్రుడైన రంగయ్యతో తన కొడుకులు కోడళ్ళు ఎంత సుఖపెడుతున్నది చెప్పుకున్నాడు. అంతా విని రంగయ్య, నువ్వు ఇంకొక పని చేశావంటే నీ భారం పూర్తిగా పోయి మరింత సుఖపడతావు. అదేమిటంటే నీ ఆస్తి నీ కొడుకులకు నీ చేతుల మీద గాని న్యాయంగా పంచిపెట్టు. లేకపోతే నీ అనంతరము ఆస్తి పంచుకునేటప్పుడు వాళ్ళ మధ్య తగువులు రావచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. శివయ్య తన మిత్రుడిచ్చిన సలహా గురించి ఆ రాత్రి బాగా ఆలోచించి అది మంచిదేనని నిశ్చయించి తనకున్న యావదాస్తిని తన 3 కొడుకులకు సమానంగా పంచి ఇచ్చేశాడు. ఇది జరిగిన మర్నాటి నుంచి శివయ్య జీవితంలో అతడు ఊహించని మరొక పెద్ద మార్పు వచ్చింది. కోడళ్ళు శివయ్య గురించి పట్టించుకోవడం మానేశారు. అతని అవసరాలు వాళ్ళు చూడరు. వ్యవసాయంలో ఎంత వస్తున్నది కొడుకులు తండ్రికి చెప్పరు. శివయ్యకు జీవితం దుర్భరమయ్యింది. ఆయన ఇప్పుడు వీధి అరుగు మీద ఎంతో దిగులుగా కూర్చొని ఎరిగిన వారికి తన కష్టాలు చెప్పుకోసాగాడు. శివయ్య స్నేహితుడైన పాపయ్య ఒకనాడు శివయ్య కథంతా విని, నీ ఆస్తి కోసం నీ కొడుకులు కోడళ్ళు నిన్ను ఎంతో శ్రద్ధగా చూశారు. నీ ఆస్తంతా వారికి పంచినాక వాళ్లకు నీతో అవసరం తీరిపోయింది. నువ్వు మళ్ళీ సుఖపడాలంటే ఒక్కటే మార్గం. నేను నీకు రేకిపెట్టిలో 100 రూపాయల చిల్లరిస్తాను. రాత్రివేళ నీ గది తలుపులు మూసుకొని ఆ చిల్లరంతా కింద పోసి ఒక్కొక్క నాణ్యమే పెద్దగా చొప్పుడయ్యేటట్లు రేకుపెట్టిలో ఒక చేత్తో వేసినది ఇంకో చేత్తో తీస్తూ 1 గంట సేపు చొప్పుడు చెయ్యి. ఏం జరుగుతుందో చూసుకో అన్నాడు. అటు తర్వాత శివయ్య కోడలకు ప్రతి రాత్రి ఎంతోసేపు శివయ్య గది నుంచి డబ్బుల మోత వినిపించేది. వాళ్ళు మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత వారికి మామగారి మీద ఎక్కడలేని శ్రద్ధ అనురాగము పుట్టుకొచ్చాయి. మళ్ళా శివయ్యకు వెనకటలాగే వేలకు ప్రతిదీ అమరుతున్నది. కొడుకులు శివయ్యతో వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ శ్రద్ధగా చెబుతున్నారు. శివయ్య జీవితం మళ్ళీ సుఖంగా గడుస్తున్నది. తన ఎత్తు పారినందుకు శివయ్య స్నేహితుడు పాపయ్య చాలా సంతోషించాడు. కొంతకాలం గడిచింది. శివయ్య కన్ను మూశాడు. చివరి గడియల్లో పాపయ్య శివయ్యను చూడవచ్చాడు. శివయ్య ప్రాణం పోగానే ఆయన రేకపెట్టె కోసం కొడుకులు కోడళ్ళు ఆత్రం పడుతూ ఉండటం చూసి పాపయ్య, డబ్బు ఎక్కడికి పోతుంది? ముందు చచ్చిపోయిన వాణ్ణి
దహన క్రియలు పూర్తి చేసి తర్వాత నలుగురి సమక్షంలోనూ పెట్టె తెరిచి అందులో ఉన్నది ముగ్గురు అన్నదమ్ములు సమానంగా పంచుకోండి అని శివయ్య కొడుకులతో అన్నాడు. పాపయ్య మాటలు పాటించి శివయ్య కొడుకులు యథావిధిగా తండ్రికి ఉత్తర క్రియలు జరిపి తర్వాత పెద్దల సమక్షంలో రేకు పెట్టె తెరిచి చూశారు. దానిలో బోలెడంత చిల్లర మాత్రమే ఉన్నది. దానితో పాటు ఒక చీటీ కూడా ఉన్నది. అందులో ఇలా రాసి ఉన్నది: ఈ పెట్టెలో ఉన్న 100 రూపాయల చిల్లర నా స్నేహితుడైన పాపయ్యది, అది ఆయనకే చెందాలి. ఈ చీటీ చూసి శివయ్య కొడుకులు కోడళ్ళు దిగ్భ్రమ చెందారు. పాపయ్య తన చిల్లర డబ్బు తాను తీసుకొని వెళ్ళిపోయాడు.